గురకలు ములక్కాయ టమాటా బంగాళదుంప వేసి చేశానండి. కూర టేస్టీగా వచ్చిందండి. అబ్బా ఎంత బాగా వచ్చిందంటే అబ్బా చూడండి, ఇవ్వండి గురకలు సూపర్ గా ఉన్నాయండి. ఈ గురకల్ని తెల్లన్నంలో వేసుకుని తింటే ఉంటదండి. అబ్బా హాయ్ నాన్న, వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము పండుగ పిల్లలతో మంచి టేస్టీ కూర వండుతున్నామండి. అయ్యారండి మనం గురకలు అంటాం కదండి, ఆడితో రండి, చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా చేసి చూడొచ్చండి. నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి మీకు. మీరు కూడా ఇంట్లో చేసుకుందరు కానీ మరి మొదలు పెడతామండి. ఇవిగోనా ఇవే గురకలంటే. ఈ గురకల్ని పండుగ పిల్లలని కూడా అంటారన్న, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇప్పుడు తలకాయలు కోసుకుని పొట్ల కోసేసి తోకలు కడ కోసేసి మంచిగా క్లీన్ చేసుకుని మనం ఇప్పుడు కూర చేద్దాం నాన్న. మరి మొదలు పెడదాం మరి. ఇవిగోనండి ఇవే మనము క్లీన్ చేసుకున్న పండుగ పిల్లవనండి. చాలా మంచిగా క్లీన్ చేసి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి దాంట్లో కావాల్సిన పదార్థాలండి: పసుపు, కారము, ఉప్పు, కొత్తిమీర, టమాటా ముక్కలు, మిర్చి ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ములక్కాయ ముక్కలు, ఇవి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుంటున్నామండి. చేపలు వేయించుకోవడానికి నూనె వేసుకున్నామండి. కొంచెం నూనె కాగిపోయిందండి. మనం ఇప్పుడు చేపలు వేయించుకుందామండి. ఈ ముక్కలు కోదాన్ని వేయించుకుందాం. ముక్కల్ని వేసినమ్మటే తిప్పకూడదండి. వేసినమ్మటే తిప్పితే ముక్కలు ఇరిగిపోతాయండి. అందుకనే ముక్కలు ఒక పక్క సగం వేగిన తర్వాత మనం నిదానంగా తిప్పుకోవాలండి. అది కూడా ఎలాగా, ఇలా నిదానంగా తిప్పుకోవాలండి. చూడండి ఎంత బాగా తిరిగిందో. అలా ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి ఇలాగా. ఒక పక్క వేగినాయి కదండి, అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకున్నాం కదండి. ఇది కూడా రెండో పక్క గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకుని వీటిని పక్కన పెట్టుకుందామండి. ముక్కలు రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేగేసినాయండి. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందామండి. చూడండి ఒక్కసారి తీసుకుందాం. చేప ముక్కలు ఇంత బాగా వేగినాయి చూడండి. ఇలాగా వేయించుకోండి. మాడితే మాడవాసన కొడతాయండి. అందుకని ఇలాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె కాకపోయిందండి, ఉల్లిపాయలు వేయించుకున్నాం. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేయించుకుందాం. చిన్నప్పుడు మా అమ్మగారు సంతకి వెళ్ళేదండి. మాకు చిల్లర కొట్టు ఉండేదండి. ఆ చిల్లర కొట్టులో సరుకులు కావాల్సినప్పుడు వారం వారం రేపల్లో సంత ఉండేదండి. ఆ సంతకి వెళ్ళి మా అమ్మగారు మంచి మంచి చేపలు తీసుకొచ్చేదండి. ఆ చేపల్లో కూడా ఈ పండుగ పిల్లలు ఉండేయండి. చాలా చాలా మంచి మంచి పిల్లలు ఉండేవి. వేరుకుని పక్కన పెట్టుకునేవాళ్ళం అండి. మా చిన్నప్పుడు మేము నలుగురులో ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అండి. నేనే అబ్బాయినండి. అయితే మా చెల్లి గారు, మా అక్క గారు, మా చిన్న చెల్లి మరీ చిన్నదండి. చాలా మా చెల్లి చిన్న చెల్లి అయితే మరీ చిన్నది. మా పెద్దక్క మాత్రం పెద్దదండి. ఆమె మాత్రం సంతకి లేదు మా అమ్మతో పాటు వెళ్ళి సరుకులు తీసుకొచ్చేవాళ్ళండి. సరుకులు తీసుకొచ్చి ఇంట్లో మంచి మంచి కూరలు చేసి మా పెద్దక్క కూర ఉండేదండి. చాలా బాగుండేదండి. మా పెద్దక్క కూడా కూర బాగా ఉంటుందండి. మా అమ్మ దగ్గర నేర్చుకుందండి. అలాగే నేను కూడా మా అక్క మా అమ్మగారు చేస్తుంటే నేర్చుకున్నానండి. బంగాళదుంపలు వేగినాయండి. ఇప్పుడు ములక్కాయలు వేసుకుందామండి. బంగాళదుంప ములక్కాయ మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా వేగాలండి. బంగాళదుంప ములక్కాయ వేయటం వలన మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నామండి. మంచి కలర్ వస్తుంది కదండి. చూడండి పసుపు వేసే వరకు మంచి కలర్ వచ్చిందండి. కూరకి పసుపు అందం అండి, కలర్కి అందము పసుపు అనేది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. దాంతోపాటు కూడా టమాటా ముక్కలు కూడా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. ఈ టమాటా ముక్కల్ని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేగనిద్దామండి. ఇప్పుడు మనము బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోయినాయండి. ఇదిగోండి చూడండి ఎలా ఉడికినాయో. దీంట్లో ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుందామండి.
కూరలో ఉప్పు చేపలు కదండి, సముద్రం చేపల్లో ఎప్పుడైనా కానీ ఉప్పు ఎక్కువగానే ఉంటుందండి. అందుకని మనం చూసి ఉప్పు వేసుకోవాలండి. ఇందాక ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు మనం కొంచెం వేసుకున్నామండి, అది కూడా చాలదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. దీనికి కూరకు సరిపడా వేసుకోవాలి, అంతేగాని ఎక్కువ వేసుకుంటే తినలేరండి. అందుకనే టేస్ట్ మారిపోద్దని కొంచెం వేసుకోమని చెబుతున్నాను. ఇప్పుడు మనం కూడా కొంచెం వేసుకుందామండి. ఇదిగోండి ఇలా కొంచెం వేసుకుంటే కూరకు సరిపోద్దండి. మీరు కూడా జాగ్రత్తగా చూసి వేసుకోండి. కూర ఉడికిపోయిందండి. కొంచెం మునక్కాయలు బంగాళదుంపలు ఉడకడానికి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నామండి. కొంచెం అది కాదు చూడండి, కొంచెం వేసుకుంటే మంచిగా మగ్గిద్దండి. ఈ మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుందండి. మనము ఒక్కసారి కూరను అలా తిప్పుకొని ఒక్కసారి 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈ మూత పెట్టుకున్నందువలన ఈ మునక్కాయలు ఈ బంగాళదుంపలు అన్నీ మంచిగా ఉడుకుతాయండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి. సగం ఉడికిన తర్వాత మనం వేయించుకున్న ఈ ఉప్పు చేప ముక్కలు దాంట్లో వేసుకుందామండి. 5 నిమిషాలు అయిపోయి ఉంటుందండి. మన కూర మంచిగా ఉడికుంటుంది. ఇదిగోండి ఒకసారి మూత తీసి చూస్తున్నాం చూడండి. అబ్బా మంచి కలర్ఫుల్గా ఉందండి. కూర ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయి చూడండి, ఈ ఉప్పు చేప ముక్కలు దీంట్లో వేసేసుకుందామండి. అబ్బా అబ్బా ఏం బాగుందండి కూర. మంచి రంగు రింగు మంచి సువాసన, మంచి వాసన వస్తుందండి. కరివేపాకు రబ్బ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి వాసన కూడా వస్తుందండి. ఈ కూరకి ఈ కరివేపాకే మంచి వాసన అండి. కూర ఉడికిపోయిందండి. మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. మన కురకలో పండు చేపల కూర ఉందండి. అబ్బాబ్బా సూపర్గా వాసన వస్తుందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తానండి. ఇప్పుడు చూడండి, దీని సంగతి ఏదో నేను చూస్తానండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని చూడొచ్చండి. దీన్ని గట్టిగా అబ్బా ఏమాగుంటుందండి. అబ్బా మన గురకల కూర ఉందండి. అబ్బాబ్బా ఏం వాసన వచ్చినా వస్తుందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తానండి మీకు ఎలా ఉందో కానీ. అబ్బా అసలు మీకు ఈ కూర మీరు చేసుకుంటే ఉంటుందండి. మేము చెప్పినట్టు చేసుకోండి, చాలా సూపర్గా వస్తుంది. అసలు ఈ కూర తింటే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు పదే వండమని చెప్తారండి. అలా ఉంటుందండి ఈ కూర. ఈ కూరని కావాలంటే మీకైనా ప్యాక్ చేసి పంపిస్తానండి. చాలా బాగుంది. అబ్బా ఈ టేస్ట్ చూస్తే మీరు నన్ను ఎంతగా మెచ్చుకుంటారో కానీ నేను మీకు మాటల్లో చెప్పలేనండి, అంత టేస్టీగా ఉందండి. అబ్బాబ్బాబ్బా ఈ ముక్క చూడండి, గురక ముక్క అయినా కానీ పండు చేప ముక్క ఉన్నట్టుందండి. ఇలా ఉంటుందండి పండు చేప పిల్లలు ముక్కలు చేపలు అంటే. అబ్బా అబ్బాబ్బా ఈ గురక ముక్క ఉందండి. అబ్బాబ్బా ఎంత టేస్టీగా ఉందో. ఈ అన్నం మొత్తము ఒక్కసారి తినేయాలి అంత అనిపిస్తుందండి అండి, అంత బాగుంది. బాబా ఇలా తినండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటే చాలా సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అప్పుడే మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. మీకు ఎప్పుడన్నా కావాలనుకోండి నేను చేసి పెడతానండి. మీకు ఎందుకండి, మీరు మాకు ఆర్డర్ చెప్పండి, మీకు కావాల్సినట్టుగా కూర చేసి నేను పంపిస్తానండి. కావాలంటే రేపు కారపొడి చేయబోతున్నా, నెక్స్ట్ వీక్ ఆడికి కూడా 1 కిలో చేయబోతున్నాను వేరే వాడికి. మీకు కూడా కావాలంటే మాకు ఆర్డర్ చేయండి. మా ఆర్డర్ నెంబర్ ఎంతో తెలుసండి, 9030712566 అండి. ఇది మాత్రం మర్చిపోకండి. కృష్ణాలో ఫైర్ స్టేషన్లో మనది షాప్ ఉంటుంది. ఆ షాప్ని కూడా గుర్తు పెట్టుకుని మీరు మీకు ఏమైనా సరుకులు కావాలంటే అక్కడికి రండి. మంచి ఎండు చేపలు ఇస్తాను, పండు చేపలు ఇస్తాను, రొయ్యలు ఇస్తాను, పెద్ద రొయ్యలు ఇస్తాను, టైగర్ రొయ్యలు ఇస్తాను. రండి, మీరు రండి.